అందరికీ నమస్తే అండి. ఈరోజు ఆదివారం మార్నింగ్ టిఫిన్కి దోశలు, అలాగే ఆలుగడ్డ ఫ్రై, అలాగే రోట్లో రుబ్బుకున్న పల్లీల చట్నీ అండి. ప్రిపేర్ చేసుకున్నాం చూడండి. ముందుగా ఇక్కడ నేను కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను చూడండి. ఇవి చిన్నగా కట్ చేసుకొని నూనె వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు మెజర్మెంట్ తీసుకొని ఒక కప్పు సరిపడా పల్లీలు వేయించుకుంటున్నాను. పల్లీలు ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇక్కడ ఒక నిమ్మపండు సరిపడా చింతపండు నానబెట్టుకుంటున్నాను. అలాగే ఒక గడ్డ వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే చిన్న ఆనియన్ కూడా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా రోట్లో రుబ్బుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే స్టోర్ కూడా చేసుకోవచ్చు. చూపిస్తున్నాను కదండి, టమాటాలు పచ్చిమిరపకాయలు, అలాగే తెల్లగడ్డలు, కారానికి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఇక్కడ దంచుకుంటున్నాను. దంచుకున్న తర్వాత మనం వేయించుకున్న పల్లీలు వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి. అలా దంచుకున్న తర్వాత మనము కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని మనం రుబ్బురోల్లో రుబ్బుకోవాలి చూపించిన విధంగా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే తప్పకుండా కామెంట్ చేయండి. ఇట్లా రుబ్బుకోవడానికి నాకు 20 నిమిషాలు పట్టిందండి. చట్నీ రుబ్బుకోవడానికి చాలా ఓపిక ఉండాలా. ఇక్కడ నేను నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకొని బాగా రుబ్బుకుంటున్నాను చూడండి. అలాగే కట్ చేసుకున్న ఆనియన్, పచ్చి ఎర్రగడ్డలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి ఎర్రగడ్డలు వేసుకొని బాగా రుబ్బుకోవాలి. అప్పుడు మనకు టేస్ట్ బాగుంటుంది. మనం తీసుకున్న ఒక కప్పు వేరుశెనగ గింజలకి ఫుల్ ఒక కప్పు చట్నీ అయింది చూడండి. తర్వాత ఇక్కడ నేను ఆలు ఫ్రై చేస్తున్నాను. ఆలు ఫ్రైకి నూనె పెట్టుకొని, అలాగే కొంచెం పోపు దినుసులు వేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే ఎర్రగడ్డలు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఆలుగడ్డ ముందుగానే ఉడకబెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఉడకబెట్టుకొని కట్ చేసుకున్న ఉల్లగడ్డ ముక్కలు కూడా వేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. ఇందులోకి సరిపడా ఉప్పు, అలాగే కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆలు ఫ్రై రెడీ చూడండి. ఈ విధంగా ఆలు ఫ్రై కూడా రెడీ అయింది. చట్నీ రెడీ అయింది, అలాగే ఆలు ఫ్రై కూడా రెడీ అయింది. తర్వాత దోశలు వేసుకోవడమే. దోశలు కూడా వేసుకుంటున్నాను చూడండి. చూడండి, అలాగే దోశలు కూడా వేసుకొని ఎంతో టేస్టీగా చేసుకున్నటువంటి పల్లీల చట్నీతో, అలాగే రోల్లో రుబ్బుకున్న చట్నీతో, అలాగే ఆలు ఫ్రైతో కూడా టిఫిన్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. వీడియో ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా, దోశలు కూడా రెడీ అయిపోయాయి. మనం చేసుకున్న చట్నీతో, అలాగే ఆలు ఫ్రైతో సర్వ్ చేసుకొని
తినేయడమేనండి లేటు. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్. కొంచెం ఉన్నాను వీడియో చేస్తానండి.